హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ద్వారా మనం మన దేశంలో ఉన్న 22 అధికారిక భాషల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. 22 భాషలు ఏ రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. సో రాజ్యాంగం మనకు 22 భాషల్ని అధికారిక భాషలుగా గుర్తించిందండి. సో మొదటగా వచ్చేసి కాశ్మీరీ లాంగ్వేజ్ అండి, కాశ్మీర్లో యూజ్ చేస్తారు. ఇది 1950లో గుర్తించారు. పంజాబీ అండి, పంజాబ్ అండ్ చండీగఢ్లో యూజ్ చేస్తారు. దీన్ని 1950లో గుర్తించారు. గుజరాతీ అండి, గుజరాత్లో యూజ్ చేస్తారు. దీన్ని 1950లో గుర్తించారు. నేపాలీ లాంగ్వేజ్ అండి, ఇది సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్లో యూజ్ చేస్తారు. 1992లో దీన్ని గుర్తించారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సామీ అండి, అస్సాంలో యూజ్ చేస్తారు. 1950లో దీన్ని అఫీషియల్గా గుర్తించారు. బెంగాలీ అండి, వెస్ట్ బెంగాల్ 1950లో గుర్తించారు. బోడో అండి, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో యూజ్ చేస్తారు. 2003లో దీన్ని గుర్తించారు. గుజరాతీ అండి, గుజరాత్లో యూజ్ చేస్తారు. 1950లో దీన్ని గుర్తించారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కన్నడ లాంగ్వేజ్ అండి, కర్ణాటకలో యూజ్ చేస్తారు. 1950లో దీన్ని గుర్తించారు. కొంకణి లాంగ్వేజ్ అండి, ఇది గోవా అండ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటకలో యూజ్ చేస్తారు. 1992లో దీన్ని గుర్తించారు. మలయాళం అండి, కేరళలో యూజ్ చేస్తారు. 1950లో దీన్ని గుర్తించారు. మణిపురి అండి, మణిపూర్లో యూజ్ చేస్తారు. దీన్ని 1992లో గుర్తించారు. మరాఠీ అండి, మహారాష్ట్రలో యూజ్ చేస్తారు. దీన్ని 1950లో గుర్తించడం జరిగిందండి. మైథిలి లాంగ్వేజ్ అండి, పార్ట్స్ ఆఫ్ బీహార్లో యూజ్ చేస్తారు. 2003లో దీన్ని గుర్తించారు. ఒడియా లాంగ్వేజ్ అండి, ఒడిషాలో యూజ్ చేస్తారు. 1950లో దీన్ని గుర్తించారు. సింధీ అండి, గుజరాత్, రాజస్థాన్ అండ్ మహారాష్ట్రలో యూజ్ చేస్తారు. దీన్ని 1967లో గుర్తించారు. సంతాలి అండి, జార్ఖండ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్లో యూజ్ చేస్తారు. దీన్ని 2003లో గుర్తించారు. తమిళ్ అండి, తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో యూజ్ చేస్తారు. దీన్ని 1950లో గుర్తించారు. తెలుగు అండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో యూజ్ చేస్తారు. 1950లో ఇది గుర్తించబడింది. ఉర్దూ అండి, నార్థన్ ఇండియాలో యూజ్ చేస్తారండి. ఇది కూడా 1950లో గుర్తించబడింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండి, ఇది పర్టికులర్గా ఏ స్టేట్స్లో అఫీషియల్ లాంగ్వేజ్గా లేదండి. బట్ ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ 2 స్టేట్స్లో మాత్రం ఇది సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించబడిందండి. సో ఈ విధంగా పిల్లలకి జీకే క్వశ్చన్స్ ఇలా ప్రిపేర్ చేసి వాళ్ళకి చూపించడం వల్ల చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నేను మీ స్వాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.